ఎస్ ట్రేడర్స్, ఒకసారి లాస్ట్ వీక్ లెవెల్స్ చూసిన తర్వాత మనం ఈ వీక్ ఫస్ట్ వీక్ లెవెల్స్ చూద్దాము ఎలా వర్కౌట్ అయ్యాయి అనేది. చూడండి, లాస్ట్ వీక్ మనం తీసుకున్న లెవెల్స్ ప్రకారం ఎలాగ ఎగ్జాక్ట్గా పిన్ టు పిన్ టచ్ చేసుకుంటూ వెళ్ళాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చేసిన తర్వాత కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన లెవెల్స్ని ఏ విధంగా వర్కౌట్ అయితేనే ఒకసారి లాస్ట్ వీక్ చూసుకుందాం. అనాలిసిస్ ప్రతి వీక్ తీసుకుంటున్నాము, ఇలాగే వీడియో చేసుకుంటున్నాం మనము. మన లెవెల్ చూడండి, లాస్ట్ మండే నుంచి ఇక్కడ నుంచి 9:15 ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మన లెవెల్ అప్ సైడ్ వెళ్ళాలంటే కొద్దిగానే ఉంది స్పేసు. ఎగ్జాక్ట్గా మళ్ళీ అప్ నుంచి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత మన ఈ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ దగ్గరికి వచ్చి ఆగింది. మళ్ళీ ఆ నెక్స్ట్ డే ట్యూస్డే ఇదే కదా, ట్యూస్డే చూడండి, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ అక్కడి నుంచి డౌన్కి వెళ్ళలేదు. సేమ్ లెవెల్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ డే వెడ్నెస్డే ఆటోమేటిక్గా మనకి ఈ లెవెల్ మధ్యలో ఉండిపోయింది. ఓకే, ఈ లెవెల్ మధ్యలో ఎట్లా ఎందుకు ఉండిపోతుంది అనేది కూడా మనకి ఇక్కడ రీజన్ అర్థమైపోయింది ముందే. అంటే టోటల్ వీక్ లెవెల్స్ ఇవి మనం తీసుకునేవి, టోటల్ వీక్గా మండే టు ఫ్రైడే వరకు అని చెప్పుకుంటున్నాం కదా ప్రతిసారి. ఆ మండే టు ఫ్రైడే లెవెల్స్ మొత్తం ఒకేసారి తీసుకోవడం అంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియోనే అనుకుంటున్నాను. నేనే అనుకోవడమే కదా, నేను తీసుకునే లెవెల్స్ అవే కనుక మీరు ఇంపార్టెంట్ లెవెల్స్ అని తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఒక 1 వీక్ అబ్జర్వ్ చేయమని కూడా చెప్పాను లాస్ట్ 2-3 వీక్స్ బ్యాక్. అది అబ్జర్వ్ చేసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఈ లెవెల్ లోపలనే ఎందుకు ఉండిపోయిందంటే ఎక్కడ బ్రేక్ కాలేదు. ఇక్కడ అప్ సైడ్ బ్రేక్ అయి ఉంటే అప్ సైడ్ వెళ్ళేది, డౌన్ సైడ్ బ్రేక్ అంటే డౌన్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ బ్రేక్ ఇచ్చింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది, పైకే వెళ్ళింది. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ వెళ్ళలేదు, ఎందుకంటే డౌన్ సిగ్నల్ లేదు ఇక్కడ. అంతకుముందు రోజు డౌన్ సిగ్నల్ ఇచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఫస్ట్ క్యాండిల్ మనకు అప్ సైడ్ బ్రేక్ అయింది కనుక మనం పై సైడే ఉంటాం, అప్ సైడే. మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచే మనకు ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ప్రకారం మనం నెక్స్ట్ లెవెల్ వరకు టార్గెట్ తీసుకుంటాం. అదే రకంగా ఇక్కడ వెడ్నెస్డే రోజు కూడా ఈ లోపల ఉండిపోవడానికి రీజన్ అనమాట. అదే మనం ఆ రీజన్ని మనం క్యాచ్ చేయాలి. ఇక్కడ ఎందుకు ఉండిపోయింది అంటే మళ్ళీ ఈ ఉండిపోయినా కూడా మనకు లెవెల్ని ఇక్కడ టచ్ చేసింది. పైన అప్ సైడ్ ఓపెన్ అయినా కూడా డౌన్లో మనకు సపోర్ట్ దగ్గర లెవెల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ టార్గెట్ కూడా ఇచ్చింది. అంటే ఒకవేళ పైకి వెళ్ళాలంటే ఇవి దాటి వెళ్ళాలన్నట్టు. అందుకే మనకు నెక్స్ట్ డే ఏం చేసింది, ఇక్కడ వెడ్నెస్డే అయిపోయిన తర్వాత థర్స్డే చూడండి, డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది. యాక్చువల్గా మనకి ఇక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ దాటుకుంటూ కిందికి రావాలి, లేదంటే ఇక్కడ పైకి పోవాలి. పైకి పోలేదు, ఇక్కడే ఉంది అంటే అప్ సైడ్ అన్న బ్రేక్ కావాలి, డౌన్ సైడ్ అన్న బ్రేక్ కావాలి. అందుకే థర్స్డే రోజు గ్యాప్ డౌన్ అయిపోయింది. మన లెవెల్స్ ప్రకారం గ్యాప్ డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాము, గ్యాప్ డౌన్ అయ్యింది. కాకపోతే మనం ఇంకా వీడియోలో ఏం పెట్టుకున్నామంటే ఈ లెవెల్స్ కాకుండా ఇంకా 2 లెవెల్స్ మనకు డౌన్ సైడ్లో ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ లెవెల్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకా అవి టచ్ చేయడానికి. అది ఫస్ట్ వీక్లో టచ్ చేయనుందో మరి సెకండ్ వీక్లో టచ్ చేయనుందో వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం అది కూడా చెప్పుకున్నాం, ఎప్పటి వరకు మన లెవెల్స్ను సపోర్ట్ లెవెల్స్ 1, 2 ఇంకా కింద ఉన్నాయని చెప్పుకున్నాము. ఇక్కడి వరకు ఆ లెవెల్స్ ఎప్పుడు టచ్ చేస్తాయనేది కూడా చెప్పలేమని చెప్పుకున్నాం. ఈ వీక్ టచ్ చేస్తే చేయొచ్చు, లేదంటే మళ్ళీ ఇంకా 2 వీక్స్ కూడా వెయిట్ చేస్తే చేయాల్సి వచ్చు అని కూడా చెప్పుకున్నాం. అదే రకంగా ఈ వీక్లో జరగలేదు. లాస్ట్ వీక్లో మనము ఎక్స్పెక్ట్ చేసాము డౌన్ఫాల్ అవుతుందని, ఎక్కువ డౌన్ఫాల్ అవుతుందని వెయిట్ చేసి అనుకున్నాము. కాకపోతే కొంచెం తక్కువ గ్యాప్ డౌన్ తోటి అయింది. మళ్ళీ అక్కడి నుంచే ఎగ్జాక్ట్గా మన లెవెల్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఏం పడింది, అటు ఇటు క్యాండిల్ పడింది. అంటే అటు బులిష్ క్యాండిల్ కాదు, ఇటు డోజీ కాదు, అప్ సైడ్ ఇచ్చేది కాదు. కానీ మన ఫార్మేట్ వచ్చింది చూడండి, ఎప్పుడైతే ఇక్కడ రెడ్ క్యాండిల్ పడిందో, 1 సెకండ్, ఇది తీసేస్తే మనకు ఇది గ్రీన్ క్యాండిల్ పడింది. ఇక్కడ కూడా ఇది గ్రీన్ క్యాండిలే, ఇది గ్రీన్ క్యాండిల్ పడింది. డౌన్లో ఓపెన్ అయినా ఇది గ్రీన్ క్యాండిల్ పడింది. ఈ గ్రీన్ క్యాండిల్ లోపలే మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ ఇదే మన సపోర్ట్ లైన్ పై నుంచి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ కూడా ఇచ్చింది. మళ్ళీ ఏం చేసింది, ఆఫ్టర్
130, 145 తర్వాత డౌన్ బ్రేక్ ఇచ్చింది. బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టార్గెట్‌కి వచ్చేసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. అంటే ఇది ఏ రకంగా అంటే పిన్ టు పిన్ మన లైన్స్‌ని ఎగ్జాక్ట్‌గా సపోర్ట్ చేసుకుంటూ మనకి ఆ లైన్ రీటెస్ట్ చేస్తూ మరీ వెళ్తున్నాయి. ఇంత పర్ఫెక్ట్‌గా ఒక వీక్లీ మొత్తానికి లెవెల్స్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని అందుకే అంటున్నాననమాట. మీరు కూడా గమనించాలి. ఈ వీడియో విన్నవాళ్ళు అందుకే స సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా బిగినర్స్‌కి ఇంకా చాలా ఈజీగా ఉంటుందని నేను అందుకే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి. షేర్ చేయమని చెప్తున్నాను. ఇంత టోటల్‌గా ఒక వీడియోని 1 వీక్ మొత్తానికి లెవెల్స్ అంటే ఇది నాట్ జోక్ అనమాట. మీరు కూడా గమనించాలి. కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత నేను కూడా మన మన వీడియోలు పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవుతున్నాయి. విన్నవాళ్ళు కూడా చాలా ఈజీగా క్యాచ్ చేస్తున్నారనే విషయాన్ని నేను కూడా సంతోషంగా స్వీకరిస్తాను. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ లెవెల్స్ చూద్దాం. నెక్స్ట్ వీక్ లెవెల్ చూడండి. ఇక్కడ ఇది మండే. ఈ లైన్ ఉంది కదా, ఇది మండే లైను. ఇక్కడ నుంచి ఈ లైన్ వరకు ఈ వర్టికల్ లైన్స్ లోపల మనకి వీక్లీ మొత్తం అన్నమాట. ఈ వీక్లీ మొత్తానికి మనం వీక్లీ లెవెల్స్ టోటల్గా తీసుకుంటున్నాం అనమాట. చాలా బిగినర్స్కి చాలా సింపుల్గా ఉంటుంది అని చెప్తున్నాను నేను. అందుకే మన లైన్స్ని ఎక్కడైతే బ్రేక్ చేస్తేనే ఆ డౌన్ సైడ్ ఎంట్రీ వస్తుంది. లేదు అప్ సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ఎంట్రీ చూడాలి. మళ్ళీ లేదు ఇక్కడ నుంచి అప్ సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ చూడాలి. లేదు ఇక్కడ నుంచి డౌన్ బ్రేక్ ఇచ్చి మనం రిజెక్షన్ ఇచ్చి కానీ ఇక్కడ బ్రేక్ ఇస్తే క్యాండిల్ డౌన్ సైడ్ మళ్ళీ డౌన్ లెవెల్ వరకు చూసుకోవాలి. లెవెల్స్ అంతే ఎగ్జాక్ట్గా పిన్ టు పెన్ లెవెల్స్. అప్ సైడ్ బ్రేక్ అయిందా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వరకు టార్గెట్, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వరకు టార్గెట్. డౌన్ సైడ్ బ్రేక్ అయిందా మళ్ళీ నెక్స్ట్ కింద ఎంతవరకు నెక్స్ట్ సపోర్ట్ ఎంత ఉందో అంతవరకు మన టార్గెట్. అంతే. ఈజీ కదా ఇది? ఈజీయే కదా, చాలా ఈజీయే కదా. ఇంతకన్నా ఎంత ఇంకా నాకు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇది అర్థం చేసుకున్న వాళ్ళు చాలా ఈజీ పాయింట్ అనేది క్యాచ్ చేయగలిగితే చాలు, నా ఉద్దేశం అంతే. అందుకోసమే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా షేర్ చేయమని కోరుకుంటున్నాను. వీడియోని ఒక లైక్ చేయండి. చూడండి, ఈ వీక్ లెవెల్స్ ఇవి. ఇంకా కొత్తగా చెప్పొచ్చేది ఏం లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కనుక ఈ వీక్ లెవెల్స్ ఇవి. ఈ లెవెల్స్ గమనించిన తర్వాత కూడా మీరు కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైనా చూసిన వాళ్ళైనా ఆల్రెడీ ఒక ఆరుగురు 6 మెంబర్స్ ఆల్రెడీ ఫాలో అవుతూ ఎలాగ పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతున్నాయని కామెంట్స్ కూడా పెడుతున్నారు. కావాలంటే కామెంట్స్ చదవండి వీడియోలకి, రీసెంట్ అప్లోడ్ చేసిన వీడియోలకి. ఇంకా కావాలంటే నా ఫోన్ నెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ నుంచి. ఇంకా నెక్స్ట్ మన పుట్ అండ్ కాల్ ప్రైస్ చార్ట్స్లో కూడా ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవాలనేది మేము చూపించాలనుకుంటున్నాను. అది కూడా కావాలంటే నెక్స్ట్ వీక్ నుంచి చూసుకుందాము. ఓకే. ప్రజెంట్ లెవెల్స్ కోసమే నేను ఎందుకు ప్రతిసారి వీడియో పెడుతున్నానంటే, ఎందుకంటే ఇదే అనమాట. ఫస్ట్ మన లెవెల్స్ని క్యాచ్ చేయాలి చూసేవాళ్ళు. క్యాచ్ చేసిన తర్వాత ఆ తర్వాత పుట్ సైడ్ కాల్ సైడ్ ఎలాగ ఎంట్రీ తీసుకుంటామో వివరించాలని కూడా నేను 1 వీక్ బ్యాక్ నుంచి కూడా చెప్పుకున్నాము. చూడండి, ఎంట్రీ ఎలా తీసుకుంటున్నామంటే మనం 5 మినిట్స్లో ఎంట్రీ తీసుకుంటున్నాము. నిన్న ఇదే ప్రకారంగా చిన్న లైవ్ వీడియోలో కూడా చెప్పాను. ఎగ్జాక్ట్గా మనకు డౌన్ ఓపెన్ అయింది. డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ తీసుకోవద్దు ఎంట్రీ. పైకి వెళ్ళిన తర్వాత డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలని చెప్పుకున్నాము. అదే రకంగా మనం ఏ రకంగా ఎంట్రీ తీసుకున్నామంటే, ఒక లాస్ట్ గ్రీన్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఓకే, మార్క్ చేస్తున్నాను లాస్ట్ గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ వర్టికల్ లైన్ తీసుకుంటాను ఈ క్యాండిల్కి. అంటే నేను తీసుకునే పద్ధతి చెప్తున్నాను. ఇక్కడ ఈ క్యాండిల్కి 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నేను వర్టికల్ లైన్ తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే ఈ క్యాండిల్ తర్వాత డౌన్ సైడ్ ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకు డౌన్ సైడ్ ఉండాలంటే ఆ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది వరుసగా కంటిన్యూగా. ఇక్కడ నుంచి 2 క్యాండిల్స్ ఎప్పుడైతే లోపల క్లోజ్ అయ్యాయో ఆ తర్వాత ఎంట్రీ ప్లాన్ డౌన్ సైడ్ ఉంటుంది. మళ్ళీ ఈ క్యాండిల్ కింద ఏదైతే ఇది ఉంది కదా మార్క్ చేసిన క్యాండిల్ కింద క్లోజ్ అవుతుందో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. రీటెస్ట్ పోవడానికి వెళ్ళిపోయినా కూడా క్యాండిల్ మనకి ఇక్కడ వరకు వెళ్ళదు ఖచ్చితంగా. అది మీరు ఎక్కడనైనా అబ్జర్వ్ చేయండి, కావాలంటే అర్థమవుతుంది.
అర్థమైన వాళ్ళు కామెంట్ చేయండి ఖచ్చితంగా. అబ్జర్వ్ చేయండి, డీప్గా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అప్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా అంతే. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది, లాస్ట్ రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత దీనికి వర్టికల్ లైన్ వేస్తాను. ఎప్పుడైతే మనకి ఇది పైన అప్ సైడ్ క్లోజ్ అవుతుందో అక్కడి నుంచి మన ఎంట్రీ ఉంటుందన్నమాట. ఇది క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ వచ్చిందా, రాలేదు కనుకనే నేను ఎంట్రీ తీసుకోవద్దని చెప్పాను అనమాట. ఎప్పుడైతే మనకి ఏం చేస్తుంది, ఇక్కడ పైన క్లోజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఈ క్యాండిల్ లోపలికి వచ్చి పైకి వెళ్తే అప్పుడు ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే జరిగింది చూడండి. ఈ క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ కింద ఎంట్రీ ఉంటుందంటే ఇక్కడికి డౌన్ వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళి కిందికి వచ్చేటప్పుడు మన ఎంట్రీ ఉంటుంది. ఈ క్యాండిల్ కింద, ఈ వర్టికల్ లైన్ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ ఉంటుంది. మొత్తానికి ఈ ఏదైతే మనం మార్క్ చేసుకుంటామో ఆ క్యాండిల్ ఆ లైన్ కింద కానీ ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వరకు మన ఫస్ట్ టార్గెట్. ఆ తర్వాత మనం నిన్నటి లైన్స్ ప్రకారం నెక్స్ట్ టార్గెట్ వచ్చేసింది. అది చూడండి ఒకసారి కావాలంటే. ఇదిగో ఇది మనం అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ లైన్ ప్రకారం బ్రేక్ ఇచ్చింది. ఎక్కడుంది ఒకసారి, ఇది చూడండి. ఇది ఎన్ని 15 మినిట్స్లో ఉంది, 5 మినిట్స్లో, లాస్ట్ ఫ్రైడే. ఓకే, ఇక్కడ తీసుకోవద్దు ఎంట్రీ అని చెప్పాము, ఎందుకంటే దాదాపుగా నియర్ బై వచ్చింది కనుక ఎంట్రీ తీసుకోవద్దు, పైకి వెళ్ళదు. పైకి వెళ్ళిన తర్వాత డౌన్ ప్లాన్ చేద్దామని చెప్పాము. డౌన్ వచ్చింది, డౌన్ బ్రేక్ అయింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, కిందికి వచ్చింది. మనం చెప్పుకున్న లెవెల్స్ ఇవే అనమాట. లైవ్లో ఫస్ట్ టార్గెట్ అని చెప్పాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ టార్గెట్ అని చెప్పాము, సెకండ్ టార్గెట్ అని చెప్పాము. అది ఓపికతో మనం ట్రేడ్ తీసుకొని వదిలేసి వెయిట్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఇదన్నమాట. అదే రకంగా ఈ వీక్ లెవెల్స్ కూడా అబ్జర్వ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, ఇంతకు మించి ఇంకా లెవెల్స్ ఏమైనా అర్థం కాకపోతే ఫోన్ నెంబర్ యాడ్ చేయాలనుకుంటున్నాను, కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. టెలిగ్రామ్లో కూడా ఈ స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను. కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మన లెవెల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.